ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇవాళ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారో 17 మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్ లో ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. సార్ చెప్పండి, సాధారణంగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చాలా కష్టమైన విషయం. అలాంటి గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి రాష్ట్రానికి అనుమతులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాటి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద విద్యార్థికి కూడా విద్య వైద్యం అనేది అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీలని అతి తక్కువ సమయంలో మనం చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా లేనని మెడికల్ కాలేజీలు గత లాస్ట్ 5 సంవత్సరాల్లో మాత్రమే మన రాజమండ్రిలో ఒకటి, అలాగే మిగతా జిల్లాల్లో మొత్తం 17 మెడికల్ కాలేజీలకు వచ్చాయి. అదేవిధంగా అందులో 5 మెడికల్ కాలేజీలు ఈ రోజున విద్యార్థులు వెళ్తున్నారు, క్లాసులకు అటెండ్ అవుతున్నారు, మరికొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించి ఇంకా ముందరకు తీసుకెళ్లి ఇంకా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉండాలి. కానీ ఇదే విధంగా వాళ్ళు ఏకపక్ష వైఖరితోటి కేవలం డబ్బులు ప్రైవేటీకరణ అన్న మాత్రమే కాన్సెప్ట్తో ముందరకు వెళ్ళి విద్యార్థికి వైద్యం విద్య అనేది అందుబాటులో లేకుండా చేసి ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక విద్యార్థిగా కాదు తల్లిదండ్రులకి తద్వారా వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అయ్యే చాలా ఛాన్స్ ఉన్నాయి. లీగల్ సెల్ ఈ అంశాన్ని టేకప్ చేయడం ప్రధాన కారణం ఇది దాదాపు రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే ప్రభుత్వ కళాశాలలో వైద్య కళాశాలలు నిర్మించామో దానికి సంబంధించి నిర్మాణ దశలో ఉన్నవి, పూర్తయినవి, క్లాసులు జరుగుతున్నవి, వీటికి సంబంధించి ఉన్నదా లేదా, కూటమి ప్రభుత్వం ఏంటంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయా లేదా అని గాలిలో ప్రపంచాలు కడుతున్నారు. అది ప్రజలకి తెలియచేయాలి. విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు, విద్యార్థుల భవిష్యత్తు మీద వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడి ఏ విధంగా జీవిస్తున్నారు, ఈ మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్యం అందితే పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలకి వెళ్ళలేని చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీనివల్ల అనేక లక్షలాది మంది చదువుకుని రేపొద్దున్న మంచి విద్యార్థులుగా వైద్య విద్యార్థులుగా బయటికి రావడానికి చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒకే విధానాన్ని అనుసరిస్తున్నది. కొట్టు పెట్టు అన్న అందులో వీళ్ళని విద్యార్థుల జీవితాలతో ఆడుకుని ఏదైతే సంబంధించిన కూటమి ప్రభుత్వాలకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయో వాళ్ళ కాలేజీలకి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది పేర్లు చెప్పకూడదు, కొంతమంది ఎవరైతే కేబినెట్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇది అన్యాయంగా కట్టబెట్టడం గురించి ఈ మెడికల్ కాలేజీలు తరలించి వాళ్ళకి ప్రైవేట్కి దారాదత్తం చూడడానికి చూస్తున్నారు. ఈ విషయం ప్రజల్లోనూ మొత్తం మధ్యతరగతి పేద వర్గాల్లో కూడా ఇది చాలా మందికి తెలవకుండా ఉన్నది. దీన్ని అంటే విజ్ఞానవంతులైన మీరు లీగల్ సెల్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసే విధంగా కనువిప్పుతో చేయమంటే దానికి సంబంధించి మేము ఈ రాజమండ్రిలో క్లాసులు జరుగుతున్న దానికి సంబంధించి ప్రూఫ్లతో సుద్దా రాజమండ్రి సబ్ కలెక్టరేట్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేస్తే ప్రధానంగా ఇంపాక్ట్ ఎవరు ఉన్న ఆసుపత్రుల పరిస్థితి అదే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాలో పోయినప్పటికీ కూడా రిమైనింగ్ మాకు మిగిలిన 3 సంవత్సరాల్లో ఏ ఒక్క పేద ప్రజలకు కానీ పేదవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన అనుకున్న ప్రకారం అన్ని 100% పథకాలు అమలు జరపడంతో పాటు వైద్య ఏదైతే ఇంపార్టెంట్ ఉందో కాన్సెప్ట్ అయితే ఉందో విద్యం 2 ఇంపార్టెంట్. దాంట్లో బాగా కోటలతో సంబంధించిన విషయం ఏంటంటే విద్య ఎడ్యుకేషన్ లో బాగా హైయెట్ ఉండడం ఇదే ఇంపార్టెంట్ ఏదంటే కోటలు పెడితే కానీ చదువుకోవాలని కోటలతో పెట్టుకుని రాని విద్య ఏంటంటే విద్య. అది ప్రతి పేదవాడు ఏదైతే 5% రిజర్వేషన్తో అయిన కానివ్వండి, ఈ ఫీజు రియంబర్స్ చదువుతున్న విద్యలు సరిపోక ప్రతి పేదవాడు కూడా ఈరోజు వైద్య విద్య అభ్యసించాలన్న కాన్సెప్ట్ తోటి రాష్ట్రంలోని ఇండియాలోని మొట్టమొదటిసారిగా 17 కాలేజీలను తీసుకొచ్చి ఆల్రెడీ 5 కాలేజీలని మనం రెడీ చేయడం జరిగింది. 5 ఏమో ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బూతిగా చూపించి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఉన్న కాలేజీలు అన్నీ కూడా వాళ్ళ సొంత మనుషులకి అప్పచెప్పాలన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాలేజీలే కట్టలేదు. అది నడుస్తున్న కాలేజీలు సప్రెస్ చేస్తూ నడుస్తున్న కాలేజీలు 300 ఇవాళ 2 సార్లు అదే వాటిని కనువింపుగా చూపించడం కోసం దాన్ని రిమైనింగ్ ఏదైతే కాలేజీలు ఉన్నాయో కొనసాగించాలని కోరుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం.
ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేము కాలేజీలు కట్టేసామో ఆ కాలేజీలు కొనసాగించాలని అడుగుతున్నాము. కన్స్ట్రక్షన్ ఉన్న కాలేజీలను కూడా గవర్నమెంటే కట్టించి గవర్నమెంట్ ద్వారా కానీ పేదవాడికి విద్య అందే విధంగా చేయమని మేము కోరుతున్నాం. వీళ్ళు ప్రత్యక్షంగా చెప్పేది ఏవైతే ప్రభుత్వ కాలేజీలు నడుస్తున్నాయో వాటి ప్రూఫ్లతో సహా అధికారులు చూపిస్తాం. ఇప్పటికే 2 బ్యాచ్లు పూర్తయిన 3వ బ్యాచ్ కూడా రాజమండ్రి లాంటి ప్రభుత్వ కళాశాల వైద్య కళాశాల అయితే నడుస్తోంది. మరో 5 కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని కూడా ఎట్టి ప్రభుత్వం పూర్తి చేసి వైద్య విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం వాళ్ళు ప్రారంభించాం, ఖచ్చితంగా ఇది కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.